హే గాయ్స్, ఇది నా థర్డ్ టైం అనమాట వందే భారత్. యాక్చువల్గా లాస్ట్ టైం నేను సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అనేది షేర్ చేసుకున్నాను కదా. నా లక్ గురించి చెప్పాను కదా, 3 hours లేట్ వచ్చిందని. ఈసారి లక్ ఇంకొంచెం ఎక్కువైందనమాట. 6 hours లేట్. సికింద్రాబాద్లో 3కి రావాల్సింది 10కి వస్తున్నట్టు చూపిస్తుంది అనమాట. యాక్చువల్గా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అలానే వస్తుంది. అది అబ్జర్వ్ చేసాము లాస్ట్ 4 days నుంచి. బట్ ఇప్పుడు బస్కి వద్దాము అంటే చూస్తున్నారు కదా బయట యాక్సిడెంట్స్ ఎలా అవుతున్నాయో. సో నాకు చాలా భయం వేసింది రావడానికి. సర్లే ఎలాగో నైటే వస్తుందని తెలుసు కాబట్టి మనం ఆ టైంకి స్టేషన్కి వెళ్ళి ఏదో ఒకలా అడ్జస్ట్ అవుదాంలే నైట్ ఈ ఒక్కసారికి. నెక్స్ట్ టైం నుంచి వందే భారత్ వద్దులే అని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో అటు నుంచి వచ్చేది విశాఖపట్నం నుంచి అది వరంగల్ రీచ్ అయ్యే టైంకి నేను మా రూమ్లో స్టార్ట్ అయ్యాను అనమాట. బస్సులు అవి చేంజ్ అయ్యే అంత ఇంట్రెస్ట్ లేక, మూడ్ లేదు ఇప్పుడు అంతలా వెళ్ళాలి అని. సో అందుకు డైరెక్ట్గా ఉప్పల్ వరకు ర్యాపిడో బుక్ చేసుకుని అండ్ దెన్ అక్కడి నుంచి మెట్రో తీసుకున్నాను. వెళ్ళేసరికి 9:40 అలా అయింది స్టేషన్కి వెళ్ళేసరికి. సో వెళ్ళిన తర్వాత ఒక 20 minutesలో ట్రైన్ చూపిస్తుంది అనమాట. 10కి చూపిస్తుంది. బట్ నేను అప్పుడు కూడా ష్యూర్గా లేను 10కి అని చెప్పిన అది 10కి వస్తుందని అయితే నమ్మకం పెట్టుకోలేదు. ఏమో లేట్ అవ్వచ్చేమో, ఒకవేళ వచ్చినా అక్కడ ఆపేస్తాడేమో అని చెప్పి అనుకుని వెళ్ళాను. బట్ 9:40 అయింది. ఎప్పుడు అయితే యాక్చువల్గా 10th ప్లాట్ఫామ్ ఇచ్చాడు. నేను 10th కదా అని వెళ్ళిపోయి ఉంటే అయిపోయేదే. బట్ 9th ఇచ్చాడు ఈసారి. సో వెళ్ళిన తర్వాత ఒక 20 minutes అలా వెయిట్ చేసేసరికి ట్రైన్ వచ్చిందనమాట. అమ్మయ్య అనుకున్నాను. ఎలా అనిపించింది అంటే ఏదో కరెక్ట్ టైంకే వచ్చిందిలే ఈసారి అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ అది 6 hours లేట్ అయినా కానీ అక్కడ మెన్షన్ చేసిన టైంకి అయితే ఇచ్చాడు కదా అట్లీస్ట్ అనిపించింది. సో నేను ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం రాలేదు కాబట్టి అంతేం ఇబ్బందిగా అనిపించలేదు. కానీ ట్రైన్లో నిద్రపోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. తెలుసు కుదరదని, అట్లీస్ట్ బస్సులో ఉన్నట్టు కొంచెం రిక్లైనర్ లాగా వెనక్కి పెట్టుకునే ఆప్షన్ ఇచ్చినా బాగుండేది. బట్ అందులోనే కాళ్ళు చేతులు ముడుచుకుని పడుకున్నాను ఏదో లైట్గా. బట్ ఇట్స్ ఓకే. లాస్ట్ టైం బాగా స్టేషన్లో వెయిట్ చేసిన దానికంటే ఇది కొంచెం బెటరే. బట్ ఇంకెప్పుడు వందే భారత్ ఎక్కకూడదని ఫిక్స్ అయ్యాను నేను.